రఘునందన్ రావు 2020 నవంబర్ లో ఇదే చౌరస్తాలో జరంత ముంగట ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ఇచ్చేసిన సందర్భంగా కిషన్ రెడ్డి గారికి స్వాగతం పలికి ఆ రోజు భూపల్లి గడ్డ నుంచి మనమందరం కూడా ఒక మాట చెప్పినాం. ఆ రోజు ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను ఇదే గడ్డ మీద నిలిచిన ఒక మాట చెప్పిన. రఘునందన్ రావు అనే నన్ను ఈ ప్రాంత శాసనసభ్యునిగా గెలిపిస్తే ఈ సిద్దిపేట జిల్లాలో కొత్తగా అనేక మండలాలు వచ్చినాయి. నారాయణపేట కొత్త మండలం అయింది, మాసాయిపేట కొత్త మండలం అయింది, సంగారెడ్డి దగ్గర కంది కొత్త మండలం అయింది. జిల్లాలో చాలా మండలాలు కొత్తగా ఏర్పాటైనాయి. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఈ అక్బర్పేట భూంపల్లి చౌరస్తాని ఓ కొత్త మండల కేంద్రం కావాలని దాదాపు 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చి నుంచి ఈ గడ్డ మీద ఉండేటువంటి ప్రజలు ముక్త కంఠంతో కొట్లాడుతున్నారు. నన్ను శాసనసభ్యునిగా గెలిపిస్తే 100% మాటిస్తున్నా ఏడాది లోపు ఈ గడ్డని మండలం చేపిస్తా అని చెప్పిన. ఈ అక్బర్పేట భూంపల్లి ప్రజలు నన్ను ఆశీర్వదించారు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు పెద్ద మెజార్టీతో నాడు జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్ రావుని గెలిపించారు. 2014 జూన్ 2 తెలంగాణ ఏర్పాటైనట్టు నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక కొత్త మండలాలు వచ్చినాయి. కానీ దుబ్బాక నియోజకవర్గంలో చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రాన్ని ఆ రోజున టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ ఎంపీలు, అదే మంత్రి, అదే ముఖ్యమంత్రి ఎవరు కూడా తీసుకురాలేకపోయినరు. ఏం చేస్తాడు రఘునందన్ గెలిస్తే మేమే ఎంపీలం, మేమే మంత్రులం, మేమే ముఖ్యమంత్రులం అంటే మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ముళ్ళు కట్టించి రఘన్న నువ్వు ముళ్ళు కట్టబట్టి పొడువు, యూ షుడ్ బికమ్ దుబ్బాక నియోజకవర్గ ప్రజల గొంతుగా నువ్వు కొట్టాడాలి రఘన్న అంటే రఘునందన్ రావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిపేటలో కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన రోజు, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇదే నియోజకవర్గంలో పుట్టి పెరిగి చదువుకున్నారు. ఈ నియోజకవర్గంలో అక్బర్పేట సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది, నాకు ఈ సమస్య తీర్చాలని నేను వినతి పత్రం ఇస్తే పక్కనే ఉన్న చీఫ్ సెక్రటరీని పిలిచి వెంటనే ముఖ్యమంత్రి గారు క్లియర్ చేశారు. మిత్రులారా మీరు అర్థం చేసుకోవాలి, ఈ పక్కూరులో ఆయన ఉంటాడు, ఆయన సెల్లార్లో పోయి దరఖాస్తు రాసి అప్పటికప్పుడు ఎంపీ గారికి మంత్రి గారికి తెలియకుండానే మండలం వస్తుంది, క్రెడిట్ రఘునందన్ రావు పోతుందని ఆగమాగమైపోయి దరఖాస్తులు ఇచ్చారు. నేను ఇలా ఒక ప్రశ్న తెలుసుకున్నా, ఒకవేళ నిజంగా అక్బర్పేట భూంపల్లిని కొత్త మండలం చేయాలనేటువంటి ఆశ బిఆర్ఎస్ నాయకులకి ఆలోచన ఉంటే 2014 నుంచి నవంబర్ 2020 రఘునందన్ గెలిచి ముళ్ళు గట్టి పట్టుకొని పొడిసేదాక అక్బర్పేట భూంపల్లి ఎందుకు మండలం కావాలో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ వచ్చి అన్ని మేమే చేసినాం.